మనిషి తప్పు చేసినందుకు మనిషి మరణించాలి, చావాలి. రూల్ ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. అంటే ఆ మాట నెరవేరాలి అంటే డెత్ అనేది రావాలి, మరణం అనేది సంభవించాలి. మరి మనం చావాలా? మనందరం చావాలండి. మనంతా ఎప్పుడూ చచ్చిపోదు కనుక దేవుడు ఒక పెద్ద ప్రణాళికగా ఆయన సిద్ధం చేసి మనందరినీ రక్షించడానికి, మనందరికి బదులుగా ప్రతిగా ఒక ఆయన చంపడానికి సిద్ధపడిపోయాడండి. యేసు లోకానికి ఎందుకు వచ్చాడో చాలా మందికి తెలియదు. యేసు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో చాలా మందికి తెలియదు. యేసు ఎందుకు సిలువలో రక్తం కార్చాడో చాలా మందికి తెలియదు. ఆయన రక్తం కార్చింది దోష నివారణకు, అంటే మరణానికి మరణమే విరుగుడు. అవునా? మనం చేసిన తప్పుకి మనకు మరణం. మరి ఇప్పుడు మనం మరణం పోవాలి అంటే ఏం చేయాలి? మరొక మరణం సంభవించాలి. ఎవరిదా మరణం? అది నీది కాదు, మనది కాదు. ఎవరి మరణం? యేసుక్రీస్తు వారి యొక్క మరణం సంభవించాలి. అప్పుడప్పుడు అంటే చూసారా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. అవునా? ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కటింగ్ పెడితే వెళ్తే వస్తుందండి అది. మరి ఏం చేయాలి? ముళ్ళులాగే సూదిగా ఉన్న దానితోనే మీరు దాన్ని తీయాలి. ఇప్పుడైతే మీ దగ్గర పిన్స్ అన్నీ వచ్చాయి. మరి ఆ కాలంలో ఏమన్నాయి సూదిగా ఉన్నవి? ముళ్ళు గుచ్చుకుపోతే వెంటనే ముళ్ళుతోనే దాన్ని తీయాలి. అంటే ముళ్ళుకు ముళ్ళే పరిష్కారం, మరణానికి మరణమే పరిష్కారం. మరి ఈరోజు మనం చేసిన మరణానికి ఈ రోజుకి మరణమే పరిష్కారంగా కనబడుతుంది.